హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ ఫోన్ని మీకు తెలియకుండా ఎవరైనా అన్లాక్ చేసినప్పుడు ఎవరు అన్లాక్ చేశారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ని యూజ్ చేయండి. సో ఈ యాప్ ద్వారా మీరు ఏంటంటే మీ ఫోన్ అన్లాక్ చేసిన వాళ్ళ ఫోటో అండ్ లొకేషన్తో సహా మీ ఈమెయిల్కి ఆ పిక్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు అన్లాక్ చేసినప్పుడు వాళ్ళ సెల్ఫీ ఒకటి క్యాప్చర్ అవుతుంది. తర్వాత వాళ్ళ లొకేషన్ కూడా క్యాప్చర్ అవుతుంది. సో ఈ రెండు కలిపి మీకు మీ రిజిస్టర్ ఈమెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు ఏంటంటే క్రూక్ క్యాప్చర్ అనమాట. సో ఇది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళండి, టైప్ చేయండి క్రూక్ క్యాచర్ అని. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ అవ్వగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేట్ చేయడానికి ఒక పర్మిషన్ అడుగుతుంది. సో ఆ పర్మిషన్ని మీరు ఇవ్వండి. సో యాక్టివేట్ అని క్లిక్ చేయగానే మీకు యాక్టివేట్ దిస్ డివైస్ అని అడుగుతుంది. యాక్టివేట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఎన్ని అటెంప్ట్స్లో మీకు సెల్ఫీ తీయాలి. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లోనే అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే సెల్ఫీ తీయాలంటే ఫస్ట్ అటెంప్ట్ పెట్టండి. తర్వాత లొకేషన్ ఇవ్వండి. సో ఇది ఎలా చేస్తే మీకు వాళ్ళ లొకేషన్ కూడా క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్కి ఈ పిక్స్ సెండ్ చేయాలి అనేది అలో చేయండి. సో జస్ట్ నా ఫోన్లో 2 ఈమెయిల్స్ ఉన్నాయి. ఒక ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ కొట్టాను. సో నెక్స్ట్ కొట్టగానే సో కెమెరా పర్మిషన్ ఒకటి ఇవ్వాలి అండ్ డివైస్ లొకేషన్. సో అదొకటి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో అక్కడ సేవ్ అయిపోతుంది. సో ఈ 2 పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎవరైనా అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే మీకు పిక్చర్స్ అనేవి ఫోన్లోనే సేవ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ మీకు ఈమెయిల్కి వెళ్తే మీకు ఈమెయిల్లో కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈమెయిల్ ఓపెన్ చేయండి, మీ రిజిస్టర్ ఈమెయిల్ ఏదైతే మీరు ఇందాక ఇచ్చారో. సో అక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డివైస్ నేమ్ కనబడుతుంది. ఎవరైతే మీది అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ పిక్చర్ ఒకటి కనబడుతుంది. సో అదే కాకుండా మీకు కింద మీకు లొకేషన్ కూడా కనబడుతుంది. సో గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేయగానే ఆ లొకేషన్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది సో మీరు ఎప్పుడైనా అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే యాప్ డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ కాదు. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఆ యాప్లోనే మీకు ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట, అన్ఇన్స్టాల్ అనే ఆప్షను. సో అక్కడికి వెళ్ళి అన్ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.